ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 22వ తేదీన సోమవారం రోజున ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అలాగే 2 శుభవార్తలు వినబోతున్నారు. అదేవిధంగా ఒక వ్యక్తి వల్ల మీకు అదృష్టం ఈ విషయాలలో కలిసి రాబోతుంది. అలాగే మీకు ఒక వ్యక్తి పరిచయం వల్ల కొన్ని శుభవార్తలు వింటారు. అది ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వీరు ఎలా నడుచుకుంటారు అనే విషయాలు తెలుసుకుందాం. సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. అలాగే ఈ 2 రోజుల్లో 2 శుభవార్తలు వినిపోతున్నారు. అదేవిధంగా మీకు దైవానుగ్రహం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటి వరకు పడ్డ ఎన్నో ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. అలాగే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఆ దైవం. కాబట్టి మీరు ఎవరూ లేని సమయంలో ఈ వీడియో మాత్రం చూడండి. వీరికి ధైర్యం, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. సింహరాశి వారు చాలా కష్టజీవులు. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. అయితే వీరికి కుటుంబ బరువు ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ 2 రోజుల్లో అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది. ఏ పని చేసినా లాభాలు కలిసి వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పంతో ఉంటారు. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ దైవం అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అఖండ రాజయోగం కలుగుతుంది. కొంతమంది సింహరాశి వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు, కష్టాలు తప్పట్లేదు, కన్నీళ్లు తప్పట్లేదు అని అనుకునేవారు ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అఖండ అదృష్టం వస్తుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందుతారు. మీరు చేసేది ఒకటే, ఈ చిన్న పరిహారం చేయడం వల్ల సింహరాశి వ్యక్తులు ఎలా సంపాదిస్తున్నారో, అలాగే ఎంత సంతోషంగా ఉంటున్నారో ఇతర వ్యక్తులు కూడా అలాగే ఉంటారు. సింహరాశి వ్యక్తులకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో వీరికి విపరీతమైన రాజ పట్టింది. అది మీరు ఏ విధంగా ఏ కోణంలో వస్తుందో అని తెలుసుకోవాలి. అలాగే ఎలాంటి అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని మీరు ఆలోచించుకోవాలి. సరైన నిర్ణయాలతో మీ జీవితం ఎంతో బాగుపడుతుంది. సోమవారం ఉదయం 8 గంటల లోపు మీరు శివునికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం వల్ల మీరు ఏ పని చేసినా దానిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా పని సాగిపోతుంది. అలాగే వ్యాపారంలో ఉన్నవారికి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా ఉంటాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. మీకు తగిన ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ పై అధికారులతో మంచి ప్రశంసలు అందుకుంటారు. అలాగే మీ సహోద్యోగులు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. మీ సహాయం ఇతరులకు చాలా నచ్చుతుంది. అలాగే మీ వ్యక్తిత్వం ఇతరులకు ఎంతో ఇష్టపడతారు. దానివల్ల మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. సమాజంలో గౌరవం పొందుతారు. అలాగే సమాజంలో మీరు చాలా గౌరవం పొందాలని, అందులో మంచి పేరు రావాలని సింహరాశి వ్యక్తులు చాలా ఇష్టపడతారు. అది ఖచ్చితంగా ఈ రోజు నుండి జరుగుతుంది. డిసెంబర్ 22వ తేదీ నుండి మీకు అదృష్టం అనేది ఎంతో వస్తుంది. బంగారు బాటలో నడుస్తారు. అలాంటి అదృష్టం మీ వెంటే ఉంటుంది. అలాగే సింహరాశి వ్యక్తులకు మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని పూర్తిగా మోసం చేయాలి లేదా మీరు నష్టపోవాలి అని చూస్తున్నారు. వారెవరో తెలుసుకొని వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతాయా, భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవ ఉంటుందా అని ఎదురు చూస్తుంటారు. వారి వల్ల మీకు నరదిష్టి ఎక్కువగా పెరుగుతుంది. వారెవరో తెలుసుకొని వారితో కాస్త దూరంగా ఉండడం మంచిది.
ఓకే. వారెవరో తెలుసుకొని వారితో దూరంగా ఉండడం మంచిది. కానీ వారితో ఎలాంటి గొడవలు, ఇబ్బందులు పెట్టుకోకండి. మీరు మౌనంగా ఉండడం వల్ల మీరు ఎలాంటి వారు, ఎలాంటి వ్యక్తులు అని వారే తెలుసుకుంటారు. అంటే మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెగిటివ్ ఎనర్జీని దగ్గరికి తీసుకోకండి. పాజిటివ్ మాత్రమే ఉంచేలా చూసుకోండి. సూచనలను మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే మీ కెరీర్ మీ చేతుల్లోనే నాశనం అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా పాటించడం వల్ల మీకు అంతా బాగుంటుంది. గతంలో చాలా ఆర్థిక సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరితో ఎలాంటి వివాదాలు పెట్టుకోకండి. ఈ రోజు నుండి మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే అవి మీ పీకల్లోతు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక వ్యక్తి వల్ల మీకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అది మీరు గమనించట్లేదు. కానీ ఇప్పుడు మీరు కాస్త గమనించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ గండం నుండి బయటపడవచ్చు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు, ఎలాంటి వారు అని మీరు గమనించినట్లయితే మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది. బంగారు బాటలా నడుస్తుంది. ఆ వ్యక్తి మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని ఆర్ అనే అక్షరం మరియు ఎం అనే అక్షరం వ్యక్తులు మిమ్మల్ని నాశనం కోరుకునే వ్యక్తులు. కాబట్టి వారు ఎవరో తెలుసుకొని గుణగణాలు ఎలా ఉంటాయి, వారు మీతో ఎలా నడుచుకుంటున్నారు అని అర్థం చేసుకొని వారిని కాస్త దూరం పెట్టండి. తర్వాత మీకు ఎంతో అద్భుతం జరుగుతుంది. అలాగే 2 శుభవార్తలు వినబోతున్నారు. ఆ శుభవార్తలు ఏమిటంటే మీకు ఆర్థికంగా కొన్ని లాభాలు వస్తున్నాయి. అవి ఏ విధంగా వస్తున్నాయో, ఏ రూపంలో వస్తున్నాయో ఖచ్చితంగా మాత్రం ఈ 2 రోజుల్లో మాత్రం వస్తాయి. అదేవిధంగా ఇక 2వ శుభవార్త ఏమిటంటే ఇంత అప్పు ఉన్నా సరే ఇప్పుడు తీరిపోయే మార్గాలు మీ ముందర ఉంటాయి. కాబట్టి అప్పులన్నీ తీరిపోయి ఎంతో సంతోషంగా ఉంటారు.